సాటర్న్ మన కుండలిలో 12 హౌసెస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చూడబోతున్నాం. ఫస్ట్ హౌస్‌లో సాటర్న్ ఉన్నప్పుడు మనిషి కొంచెం ఆర్థోడాక్స్‌గా ఉండడం, వాళ్ళకి ఆయుష్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. సెకండ్ హౌస్‌లో సాటర్న్ ఉన్నప్పుడు స్టడీ అండ్ స్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఎక్స్‌పెన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. థర్డ్ హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం కరేజియస్‌గా ఉంటారు. సిబ్లింగ్స్‌తో రిలేషన్ కొంచెం ఎఫెక్టెడ్ ఉంటుంది. ఫోర్త్ హౌస్‌లో ఉన్నప్పుడు ల్యాండ్ అండ్ వెహికల్ కొనుక్కోవడంలో డిలేస్ చూస్తారు. ఫిఫ్త్ హౌస్‌లో సాటర్న్ చైల్డ్ బర్త్‌లో డిలేస్ ఇస్తుంది. సిక్స్త్ హౌస్‌లో సాటర్న్ మనకి ఎనిమీస్ పైన గెలుపు ఇస్తుంది. సెవెంత్ హౌస్‌లో సాటర్న్ పార్ట్నర్ మనకంటే కొంచెం పెద్ద వయసు అయినా, లేకపోతే మనకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉండడం అయినా జరుగుతుంది. ఎయిత్ హౌస్‌లో సాటర్న్ వాళ్ళని స్పిరిచువల్ చేస్తుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది. నైన్త్ హౌస్‌లో సాటర్న్ సక్సెస్ అయినా కొంచెం లేటర్ లైఫ్‌లో బాగా ఇస్తుంది. 10థ్ హౌస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్‌మెంట్ సాటర్న్ ఉన్నప్పుడు హార్డ్ వర్క్ చేసి 35 తర్వాత వాళ్ళ కెరియర్ ఒక మంచి పొజిషన్‌లోకి వెళ్తుంది. 11థ్ హౌస్‌లో సాటర్న్ చాలా మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి చేసే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ అయినా వాళ్ళకి కలిసొస్తుంది. 12థ్ హౌస్‌లో సాటర్న్ ఐసోలేషన్ ఇవ్వచ్చు. మెడిటేషన్ పైన ఇంట్రెస్ట్, స్పిరిచువాలిటీ పైన ఇంట్రెస్ట్ కలిగించొచ్చు. థ్యాంక్ యూ.